Hello viewers, today I am going to explain about accounting. So accounting is the systematic process of recording, measuring and communicating information about the financial transactions taking place in a business. సో ఇక్కడ అకౌంటింగ్ అంటే ఏంటి అనే దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అకౌంటింగ్ is the systematic process of recording of the business transactions. మన బిజినెస్లో డైలీ అనేక రకాలైన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేటివి జరగడం జరుగుతుంది. వాటన్నిటిని సిస్టమేటిక్గా ఒక క్రమమైన పద్ధతిలో ఈ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వీటిని లెడ్జర్లో బుక్స్ ఆఫ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యొక్క బ్యాలెన్సెస్ అనేటువంటి ట్రయల్ బ్యాలెన్స్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ఫైనల్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్గా ఉన్నాయా కరెక్ట్గా చెక్ చేసిన తర్వాత ఫైనల్ అకౌంట్స్ అంటే బిజినెస్ సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏంటివండి ఫైనాన్షియల్ రిపోర్ట్స్? దట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్. ఇవే కాక మనకు ఫండ్ ఫ్లో స్టేట్మెంటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంటు మరియు కామన్ సైజ్ స్టేట్మెంటు, రేషియో అనాలిసిస్, ఇలా రకరకాలైన రిపోర్ట్స్ అనేటివి మనం జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటి గురించి నెక్స్ట్ క్లాసెస్లో మనం చదువుకుందాం. సో వాట్ ఈస్ అకౌంటింగ్? సో అకౌంటింగ్ ఈజ్ కన్సిడర్డ్ as a system which collects and processes the final information of the business. సో అకౌంటింగ్ అంటే సిస్టమేటిక్గా ఈ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాటిని ప్రాసెస్ చేసి ఫైనల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జనరేట్ చేసే ప్రక్రియను ఇక్కడ అకౌంటింగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిపోర్టెడ్ టు ద యూజర్స్ టు ఎనేబుల్ దెమ్ టు మేక్ అప్రాప్రియేట్ డిసిషన్స్. ఇక్కడ యూజర్స్ లేదా స్టేక్ హోల్డర్స్, బిజినెస్ స్టేక్ హోల్డర్స్ అని అంటున్నాం. ఎవరండి యూజర్స్ లేదా స్టేక్ హోల్డర్స్? దే మే బి ద ఇన్వెస్టర్స్ అండ్ క్రెడిటర్స్, కస్టమర్స్ అండ్ గవర్నమెంట్, మేనేజ్మెంట్, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో వై దీస్ పీపుల్ ఆర్ నీడెడ్ the accounting information? Take into the consideration about the investors. Investors అంటే ఇక్కడ పెట్టుబడిదారులు. They are going to make investment. Before going to invest their funds in the business, they have to know the financial position of the company. సో ఈ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ఈ అకౌంటింగ్ ద్వారా ప్రిపేర్ చేసిన బ్యాలెన్స్ షీట్ ద్వారా మనకు తెలుస్తుంది. హౌ మచ్ ఆఫ్ అసెట్స్ ఆర్ దేర్ అండ్ హౌ మచ్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్ దేర్ అనే విషయాన్ని తెలుసుకుని వెదర్ దే ఆర్ ఈక్వల్ ఆర్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది కరెంట్ రేషియో. సో ఎప్పటికి కూడా ఏ ఇన్వెస్ట్ అయినా సరే అసెట్స్ ఎక్కువగా ఉండి లయబిలిటీస్ తక్కువ ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లాంగ్ టర్మ్ ప్రాఫిటబిలిటీ పొజిషన్ లాస్ట్ 3 or 4, 5 years నుంచి బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుందా లేదా అనేది కూడా వాళ్ళకు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, ఈ
ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నావో వీళ్ళకి ఇన్వెస్టర్స్కి ఎంతగానో అవసరం అనేది ఉంది. అదేవిధంగా క్రెడిటార్స్ అంటే ఇక్కడ రుణదాతలు, those who are lending money to the business organization, that people are known as the creditors. So what is the interest of the creditors in the business? Because before going to lend loan to the company, whether the company is able to repay the amount, that amount, they have to observe that. That's why they are showing their interest in the business. Next, managers also having their interest, because in the business there are so many business problems are there. They have to solve the business problems. For this purpose, they have to know the financial records, financial information. By basing on that financial information, they may take the managerial decisions. So the managers also have the interest in the financial accounting information. And customers, if the company is sound or not. If the company is sound enough, then they may produce good services to the customers. But depending on this version, the customers are having the interest. సో అల్టిమేట్గా మనము వాట్ ఈజ్ అకౌంటింగ్ అనే విషయానికి వచ్చినట్లయితే, అకౌంటింగ్ ఈజ్ ద సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, మెజరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ about the financial transactions taking place in a business. Then next point on objectives of accounting. The objectives of the accounting is mainly classified into two categories, that are primary objectives and secondary objectives. So what is the primary objective of the accounting? To know the profitability of the business organization, to know the liquidity of the business organization. సో ఇక్కడ ప్రాథమిక ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి? టు నో ద ఫైనాన్షియల్ పొజిషన్, అంటే బిజినెస్ ద్రవ్యత్వము, లిక్విడిటీ పొజిషన్ ఎలా ఉంది, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా, ఉంటే వాటి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి అనేది తెలుసుకోవడానికి అకౌంటింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ టు నో ద ప్రాఫిటబిలిటీ. సో ప్రాఫిటబిలిటీ అంటే ఇక్కడ లాభదాయకత అని చెప్పడం. సో వెదర్ దే ఆర్ గెటింగ్ కంటిన్యూస్ ప్రాఫిట్స్ ఆర్ నాట్, what is the position at present, whether they are generating proper gross profit or net profit or not since last 4 or 5 years. సో పై ఉద్దేశాలు ఉపయోగించుకొని ఈ అకౌంటింగ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ద మెయిన్ ఆర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఈజ్ టు నో ద ప్రాఫిటబిలిటీ అండ్ లిక్విడిటీ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. Next come to the second one, that is subsidiary objectives. The first one to maintain accounting records, second one to find out the results of operations, third one to ascertain the financial position of the business, fourth one to communicate the information to users. These are the subsidiary objectives of the business organization. Then next one is what is bookkeeping. Bookkeeping refers to the process of recording, organizing and managing financial transactions of a business or an individual.